సినిమా వచ్చి 14 ఏళ్ళు అయింది, అయినా సరే ఇంచు క్రేజ్ కూడా తగ్గలేదు. అదే మన అందరి ఫేవరెట్, అలాగే మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి కెరియర్ లోనే ఓ రేంజ్ లవ్ స్టోరీ సినిమా ఆరెంజ్. ఈ సినిమాకు ఉన్న ఫ్యాన్ బేసే వేరు. అలాగే ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ లేని ప్లేలిస్ట్ అయితే ఎక్కడా కనబడదు. అసలు ఈ సినిమాలో ఉన్న ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్. అంతే ఈ సాంగ్స్ ని కంపోజ్ చేసిన హరీష్ జయరాజ్ గారికి అయితే ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ద పాత్ బ్రేకింగ్ ఆల్బమ్ ఇది. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి స్టైలింగ్ ఉంటదండి, అసలు మామూలుగా ఉండదంతే. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ గారి హెయిర్ స్టైల్ కావచ్చు, ఆ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఇంకా స్టైలింగ్ కావచ్చు, అసలు మామూలుగా ఉండదన్నమాట. ఒక అల్ట్రా మోడర్న్ గా అయితే ఈ సినిమాలో అయితే కనబడతాడు ఆయన. ఇంకా ఈ సినిమాలో సాంగ్స్, పిక్చరైజేషన్ కావచ్చు, ఇంకా సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్లో ఉంటది ఈ సినిమాలో. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే ఈ సినిమా ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు. అయినా సరే ఈ సినిమా చాలా మందికి అయితే ఫేవరెట్ సినిమా లాగైతే మిగిలిపోయింది. ఈ సినిమా ఆడకపోవడానికి కారణాల్లో నేను అనుకునేది ఏంటయ్యా అంటే, ఒకటి నెంబర్ 1 పాయింట్ ఏంటయ్యా అంటే, మగధీర లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈ సినిమా రిలీజ్ అవడం అనేది ఒక మైనస్సే. ఇంకా రెండో రీజన్ ఏంటయ్యా అంటే, ఈ సినిమా స్క్రీన్ ప్లే అంత కన్విన్సింగ్ అయితే ఉండదు. క్లైమాక్స్ కూడా ఏదో తేల్చేసినట్టు ఉంటది, కానీ అంత కన్విన్సింగ్ గా హీరో క్యారెక్టర్ మారిపోవడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే డైరెక్టర్ అయితే చెప్పలేకపోయాడు. స్క్రీన్ ప్లే ఇంకా కొద్దిగా బాగా రాస్తే సినిమా బాగుండేదని డైరెక్టర్ భాస్కర్ గారు కూడా ఒకసారి అయితే ఒప్పుకున్నాడు. ఏదేమైనా సరే రామ్ చరణ్ గారు ఇంకెన్ని సినిమాలు తీసినా సరే ఆయన కెరియర్ లో ఆరెంజ్ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండిపోద్ది. ఇంక ఇది పక్కన పెడితే మన గేమ్ చేంజర్ సినిమా నుంచి థర్డ్ సింగిల్ గా నాన్న హైరానా అనే సాంగ్ అయితే రాబోతుంది కదా. దీనికి సంబంధించి ఈ పాటను తమిళ్లో రాసిన వివేక్ గారు అయితే ఇందాకే ఒక ట్వీట్ అయితే వేశాడు. అదేంటయ్యా అంటే, శంకర్ గారు ఒక సాంగ్ ని తీసేటప్పుడు ఆయన ఎనర్జీ గానీ ఆయన విజన్ గానీ వేరే లెవెల్లో ఉంటది. ఆయన ఎప్పటికీ ఈ విషయంలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమే. అలాగే ఈ సాంగ్ విజువల్స్ చూసిన తర్వాత తనకైతే చాలా గర్వంగా ఉందని ఆయన అయితే చెప్పాడు. ఇంకా మన తమనన్న గురించి అయితే మాట్లాడుతూ, ఈ 3వ పాటకి తమనన్న అయితే అదిరిపోయే ట్యూన్ ని, అదిరిపోయే మ్యూజిక్ ని అయితే అందించాడని, ఇంకా గేమ్ చేంజర్ సినిమా ఆల్బమ్ లో ఇదే తన ఫేవరెట్ సాంగ్ అని ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. నిజంగా ఈ నాన్న హైరానా సాంగ్ గురించి ఒక్కొక్కరు ఇలా చెప్తుంటే హైప్ అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది నిన్న శంకర్ గారు తమనన్న చేసిన ఇంటర్వ్యూ కావచ్చు, ఇంకా ఇప్పుడు వివేక్ గారి ట్వీట్ కావచ్చు, ఇంకా రామజోగయ్య శాస్త్రి గారు చెప్పిన మాటలు కావచ్చు, ఇవన్నీ విన్నాక స్క్రీన్ మీద అసలు ఈ సాంగ్ ని ఎప్పుడెప్పుడు చూస్తావా అన్నట్టు అయితే ఉంది. మరి ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో అప్డేట్ అయితే ఈ రోజు సాయంత్రం అయితే రాబోతుంది. ప్రోమో అయితే రేపైతే వస్తుందంట. ఆ ప్రోమో వచ్చాక అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేది ఈ పాట పైన. నేనైతే ప్రోమోనైతే ఈ రోజు సాయంత్రమే రిలీజ్ చేస్తే బాగుంటదని అయితే అనుకుంటున్నా. మరి చూద్దాం సాయంత్రం ఏమైద్దో. సరే, మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.